గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 19 అధ్యాయం 21 వచనాన్ని ధ్యానించుకుందాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మన హృదయంలో చాలా ఆలోచనలు మన గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనలో చాలా చింతలు ఉంటాయి. ఏంటంటే ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, అక్కడికి వెళ్దామా వద్దా, అది చేద్దామా వద్దా, ఈ వ్యాపారం స్టార్ట్ చేద్దామా వద్దా, లేకపోతే వాళ్ళతో సెటిల్ చేసేసుకుందామా, తెగతెంపులు చేసుకుందామా, ఎలా మాట్లాడదామా అలా మాట్లాడదామని కొన్ని ఆలోచనలు మనం చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి. మరికొన్నిసార్లు మన గురించి ఇతరులు చేసే ఆలోచనల గురించి మనం ఎక్కువ చింతిస్తూ ఉంటాం. వాళ్ళు నా గురించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, వారు నాకు ఏ నష్టం చేయడానికి ట్రై చేస్తున్నారు. మన ఆలోచనలు ఒక చింత అయితే, మన గురించి ఆలోచనలు చేసే వారి చింత మరొకటి. వాళ్ళందరూ కలిసి నాకు ఏం చేయబోతున్నారు, లేకపోతే ఏం నష్టం కలిగజేయబోతున్నారు, అసలు వారి ప్లాన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి బైబిల్ ఏం చెప్తుందండి? సింపుల్గా, నరుని హృదయంలో ఆలోచనలు 1-2 కాదట, అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అది నీ ఆలోచన అయినా, నీ గురించి ఇంకోటి ఆలోచన చేసే ఆలోచన అయినా, దాన్ని స్థిరపరిచేది ఎవడండి? దేవుడే. ఆయన ఆలోచనే స్థిరమవుతుంది. ఈ రెండు విషయాలని ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నా ఆలోచన నేను స్థిరపరచుకునే స్థితిలో మనిషికి లేదు. మనిషి ఆలోచనలు చేయగలడు కానీ ఏ ఆలోచన స్థిరపరచుకోలేడు. బైబిల్ గ్రంథంలో బాబేలు గోపురం అని ఉంటుంది. మనుషులందరూ కలిసి ఏకాలోచనగా దేవుని చిత్తం తెలుసుకోకుండా పెద్ద గోపురం కడదాం అనుకున్నారు, పెద్ద గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. ఆదికాండం 11 అధ్యాయం 4వ వచనంలో. అది దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా ఉండడం వల్ల దేవుడే వారిని చెల్లాచెదురు చేసి వారి ప్రయత్నాన్ని విఫలపరిచినట్టుగా ఆదికాండం 11 అధ్యాయం 8వ వచనం ఉంటుంది. కనుక మన ఆలోచనలన్నీ కూడా ఏకముగా ఉన్న దేవునికి విరోధమైతే ఆలోచన నెరవేరదు. రెండవదిగా, ఇతరులు మన వరకు ఎంత భయంకరంగా మనకి నష్టం చేయడానికి, మనకి హాని తలపెట్టడానికి, మనకి కీడు చేయడానికి ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా, ఆ ఆలోచనలు వారు ఇటువంటి ఆలోచనలు నీకు చేస్తున్నారని నీకు తెలిసిన దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, భయపడద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆలోచన కూడా స్థిరపడాలంటే నేను సెలవీయనిదే ఆ ఆలోచన కూడా స్థిరపడదు. బైబిల్లో గొప్ప ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు బిలాము. ఆయనకు ఒక రాజు అయినటువంటి బాలాకు చాలా బహుమానాలతో టెంప్ట్ చేసి దేవుని ప్రజలను శపించమని చాలా ఫోర్స్ చేశాడు. ఆ రాజు ఇచ్చిన బహుమానాలకి ఇతడు ఒక గొప్ప దైవ సేవకుడై ఉండి ప్రవక్త టెంప్ట్ అయ్యి అన్యాయంగా ఇశ్రాయేలుని శపిద్దామని ట్రై చేశాడు. కానీ అతడు శపిద్దాం అనుకున్నప్పుడల్లా అతని నోటి నుండి దేవుడు దీవెనే పలికించాడు. అతడు అంటాడు, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో, ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. అంటే ఈవెన్ మాట కూడా వాళ్ళకు ఎగైనెస్ట్గా ఒక మాట మాట్లాడడానికి ట్రై చేసినా పని అవ్వలేదట. కాబట్టి తలపే కానీ, ఆలోచనే కానీ, మాటే కానీ, క్రియే కానీ ఎన్నన్నా ఆలోచన చేయొచ్చు, ఎన్నన్నా కుతంత్రాలతో ప్లాన్స్ చేయొచ్చు, ఎన్నన్నా ప్రయత్నాలు చేయొచ్చు, కానీ కార్యాన్ని సఫలం చేసేది, కార్యాన్ని స్థిరపరిచేది, ఆలోచన సమస్తము మరి అది జరిపించేది యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని వాక్యం చెప్తుంది. భయపడవలసిన పని లేదు. మనకెన్ని ఆలోచనలు ఉన్నాయా, ప్రభు చిత్తమా కాదని ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఇతరులు మన గురించి చెడుగా ఆలోచన చేస్తున్నారా, దాని గురించి భయపడద్దు. వాళ్ళు ఒకరు కాదు 100 మంది కలిసి ఆలోచన చేసిన ప్రభు యొక్క తీర్మానమే స్థిరము. ఆయన పాదాలు పట్టినప్పుడు మనం భయపడవలసిన పని లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఏ జ్ఞానమైనా అట దేవునికి విరోధంగా ఏది స్థిరపడదట. సామెతల గ్రంథం 21 అధ్యాయం 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలువదు. ఆమేన్. దేవునికి విరోధముగా ఎంతమంది ఏ ఆలోచనలు చేసినది నిలవదు, నిలవకుండా ఆయన చేస్తాడు. కాబట్టి దేని గురించి చింతించొద్దు. మన ఆలోచన యావత్తు ప్రభు చిత్తానుసారంగా ఉండేలాగా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకుందాం. మనకి విరోధంగా ఎంతమంది ఎటువంటి ఆలోచనలు చేసినా ఆలోచనలకు భయపడొద్దు, కృంగిపోవద్దు. ప్రభువా,
అన్నీ కూడా నీ స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి నీకు విరోధంగా ఏ ఆలోచన నిలవదు కనుక నాకు భయం లేదయ్యా. నీ కృపలో నీ నీడలో నన్ను దాచి కాపాడు ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. యేసయ్య ఆయన కృపలో మనలను, మన కుటుంబాలని, మన చేతి పనులను, మన సమస్తాన్ని సంరక్షించి కాపాడి దీవించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సంబంధించిన ఈ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మా మనసులలో ఎన్నో ఆలోచనలు రావచ్చు, కానీ నీ తీర్మానమే స్థిరము కనుక ప్రభు మా ఆలోచనలు నీ ఆలోచన అనుసారంగా నడిచి, నీ ఆలోచన అనుసారంగా మేము మా జీవితాన్ని స్థిరపరచుకునే భాగ్యం దయచేయండి. మా విరోధుల ఆలోచనలను ప్రభు నీ యొక్క స్వాధీనంలో తీసుకునే దేవుడు. ఎన్ని ప్లాన్స్ వారి పన్నాగాల ఏదైనా అది సక్సెస్ అవ్వాలంటే అది నీ చిత్త ప్రకారంగా కనుక, నీ తీర్మానమే స్థిరము కనుక అయ్యా మాకు భయం లేకుండా విశ్వాసముతో నెమ్మదితో ముందుకు సాగిపోయే జీవితం దయచేయమని, నీ ఆలోచన ప్రకారంగా మమ్మల్ని నడిపించి నీ క్షేమములో, నీ సమాధానంలో, నీ సంరక్షణలో మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకము మనలను, మన ఆలోచనలను ప్రభు చిత్తానుసారంగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.